ये मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। అందరికీ నమస్కారం. ఇటీవల మన కాశ్మీర్ లోయలోని పెహల్గాం నందు ఉగ్రవాదులు జరిపిన దాడిలో అనేకులు ప్రాణాలు విడిచారు. అది మనందరికీ తెలిసిందే. వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఇక ఈ దాడి జరిగిన విధానము, అక్కడ సాక్షులు తెలుపుతున్న సమాచారాలను కనుక మనం గమనిస్తే ఈ దాడి కనుక పెద్ద కుట్రే ఉందని తెలుస్తుంది. చాలా పెద్ద మనుషుల హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ దాడి జరిపిన ఉగ్రవాదులు దొరికేంత వరకు మనం ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మడానికి వీలు లేదు. ఇక దాడికి సంబంధించిన దృశ్యాలు అనేక సోషల్ మీడియాలో మనం చాలా చూస్తూనే ఉన్నాము, చాలా చూసాము. చాలామంది ఈ టెర్రరిస్టులను పట్టుకోవడానికి ఆర్మీ శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే వీళ్ళని ఎన్కౌంటర్ లాంటిది చేయడం కాకుండా ప్రాణాలతో పట్టుకొని చట్టం ముందు నిలబడితే నిజమైన దోషులు ఎవరో బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అనేక మంది విశ్లేషకులు, అలానే సోషల్ మీడియా వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. చాలా దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇలా ఈ దృశ్యాలు ప్రజలలో సర్క్యులేట్ అవ్వడం వల్ల ఈ టెర్రరిస్టులు వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో అది ఇంకా వాళ్ళకి సక్సెస్ అయినట్టు అనుకుని వాళ్ళు ఇంకా ఆనందించే అవకాశం ఉంటుంది. మనం బాధపడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. కాబట్టి దయచేసి విశ్లేషకులు, సోషల్ మీడియా వాళ్ళు ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ఇలా సోషల్ మీడియాలో ఇలా సర్క్యులేట్ చేసి వాళ్ళకి, టెర్రరిస్టులకి ఇంకా ఆనందించే అవకాశాన్ని కల్పించవద్దని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. భూతల స్వర్గంగా పిలువబడే ఈ కాశ్మీరు హిమాలయాలతో కప్పబడి ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి అందరూ పర్యాటకులు చల్లదనం కోరుకుంటారు. ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది కాశ్మీరు యాత్రలకు వెళ్తూ ఉంటారు. అదే చదునుగా తీసుకుని ఈ ఉగ్రవాదులు ఇలా పర్యాటకులపై ఇంతటి ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుకుంటున్నాను. ఈ ఉగ్రదాడికి రియాక్షన్గా, ఈ ఉగ్రదాడికి ప్రతిదాడిగా భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారతదేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ ప్రధాని అయిన ఆయూబ్ ఖాన్ల మధ్య కరాచీలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ నదీ ప్రవాహకంలోని ఈశాన్య నదులైన బీస్, రవి, సట్లెజ్ ఈ 3 రివర్లలోని వాటర్ని భారతదేశం ఉపయోగించుకోవచ్చని, అలానే వెస్టర్న్ రివర్స్ అయిన ఇండస్, చేనాబ్, ఝేలుం ఈ రివర్లోని వాటర్లను పాకిస్తాన్ వాడుకోవచ్చని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కేవలం 30% నదీ జలాలనే భారతదేశం ఉపయోగించుకుంటుంది, 70% నదీ జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్కి గట్టి దెబ్బే తగులుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీని నమ్ముకొని పాకిస్తాన్లోని చాలా రాష్ట్రాలు జీవనాధారం గడుపుతున్నాయి. చాలా వరకు థర్మల్ పవర్ స్టేషన్లు, చాలా వరకు పంటలు ఈ నదీ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్కి గట్టి దెబ్బే తగులుతుందని మనం అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ
దెబ్బకు దెబ్బ పరిష్కారం కాదు, ఈ మూలాలను అంతం చేయాలి. అప్పుడే ఈ టెర్రరిస్ట్ నుంచి మన దేశాన్ని కాపాడుకోగలం. నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి. అలానే సరి అయిన ఆధారాలు సేకరించి అంతర్జాతీయ సంస్థల్లో పాకిస్తాన్పై ఒత్తిడి తేయాలి. అప్పుడే పాకిస్తాన్ నడ్డి విరచగలం మనం. ఈ ట్రీటీలను రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ని కొంతమేర ఒత్తిడికి తేగలం, కానీ శాశ్వతమైన పరిష్కారం అయితే తేగలేం. ఈ దాడి వెనుక ఉన్న సరియైన ఆధారాలను సేకరించి అంతర్జాతీయ సంస్థలలో పాకిస్తాన్పై ఒత్తిడి తేయడం ద్వారా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చేయగలుగుతాము. ధన్యవాదములు.